ప్రస్తుతం మనతో తెలంగాణ శ్యామ్ గారు అయితే ఉన్నారు. అన్న చెప్పండి అన్న, ఫోక్సో కేసు నమోదైంది అనేసి కూడా స్వయాన 6 మందిని చంపడం జరిగింది. దళిత బిడ్డలు అని చెప్పుకోవచ్చు, ఒక పక్క బీసీ బిడ్డలు కావచ్చు, ఒక పక్క దళిత బిడ్డలు కావచ్చు. ఏం చెప్తారు వాళ్ళ నుంచి మీరు ఎలా పోరాటపోతున్నారు? వాళ్ళు దళితుల, హిందువుల, ముస్లింల అని పక్కన పెడితే వాళ్ళు మనుషులు. ఓకేనా? ఇక్కడ స్పష్టంగా పోలీసుల నిర్లక్ష్యము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యము, ముఖ్యమంత్రి అంటే హోంశాఖ మంత్రి పదవి తన దగ్గర పెట్టుకున్నటువంటి నిర్లక్ష్యం స్పష్టంగా కనపడతా ఉంది. వాడి మీద ఆల్రెడీ కేసు అయింది. వాడిని రిమాండ్కి పంపించకుండా స్టేషన్ బెయిలే ఇచ్చి బయటికి వదిలిపెట్టినటువంటి ఇక్కడ గ్రామస్తులు మాట్లాడుకుంటా ఉన్నారు. కడుపున పెట్టినటువంటి 2 పిల్లల్ని, కట్టుకున్న భార్యను, ఎవరైతే కేసు పెట్టారో కేసు పెట్టినటువంటి అమ్మాయిని, ఆ అమ్మాయి తల్లిని, వాళ్ళ అమ్మమ్మన నాయనమ్మని చంపాడు. 1 ఇయర్ కింద కూడా వాళ్ళ ఫాదర్ను కూడా ఇతనే చంపాడు అనేటువంటి ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. వీటన్నిటికీ ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడానికి ప్రధానమైనటువంటి కారణం వాడిని చేయాల్సినటువంటి స్టైల్లో పోలీసులు వానికి కౌన్సిలింగ్ ఇవ్వకపోవడం, వానికి భయం చెప్పకపోవడం. కాబట్టి ఈ పనికి మాలినటువంటి ముఖ్యమంత్రి పాలనలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ రోజు రోజుకు క్రైమ్ రేట్ పెరిగిపోతూ ఉన్నది. నిన్ననే చూసినాం మనం, 2 గంజాయి అమ్ముకుంటూ లావాదేవీల మధ్య నాకు ఇంత వచ్చింది, నీకు ఎంత వచ్చిందని, నాకు ఎక్కువ తక్కువ వచ్చిందని మర్మాంగాలు కోసుకున్నారు. కాబట్టి 2.5 రేవంత్ రెడ్డి పాలనలో ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా విఫలం అయిపోయింది. ఇది కంప్లీట్గా రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల జరిగినట్టుగా భావిస్తా ఉన్నాం. ఇంకోటి, రాజ్ కుమార్ అనే వ్యక్తి కూడా ఇప్పుడు పరారులో ఉన్నాడని చెప్తున్నారు. ఏం చెప్తారు ఇదంతా? మరి అదే బ్రదర్, ఇప్పుడు వాడు పరారులో ఉంటే పట్టుకోవాల్సిన బాధ్యత ఏది? ఎక్కడో ఐబొమ్మ రవిని పట్టుకోవడానికి నీ దగ్గర ఇంటెలిజెన్స్ ఉంటుంది. నీ అదే ఈ ఎమ్మెల్యే కొడుకులో, ఎంపీ కొడుకులో అయితే గంట సేపట్లో పట్టుకుంటూ ప్రజా సంఘాలన్నీ వస్తాయి. మరి ఆడికి పోయి ఇప్పుడు పనికి వాళ్ళినటువంటి పార్టీలు, ప్రజా సంఘాలు ఆడికి పోయినాయి. ఎవరు వీళ్ళ చావులకు బాధ్యత వహించాలి? వాడు ఒకరు తప్పు చేస్తే వాడిని జైల్లో పెట్టాలి. వాడిని విచ్చలవిడిగా వదిలేస్తే వాడు ఇంటికి వచ్చి వాళ్ళని చంపిండు, వీళ్ళని చంపిండు. ఎవరు బ్రదర్, ఎవరు బాధ్యత వహించాలి? పోలీస్ యంత్రాంగం కాదు. వాడు రాజ్ కుమార్ వాడు చచ్చిపోయిండా, పరారిలో ఉన్నాడా, ఇంకోటిని ఎవరైనా చంపడానికి పోయిండా? ఎవరు చెప్పాలి ఇవన్నీ? రేవంత్ రెడ్డి యంత్రాంగం చెప్పాలి కదా, పోలీస్ యంత్రాంగం చెప్పాలి. ఇక్కడ ఉన్నటువంటి సిఐ మీద ఆరోపణ చేస్తా ఉన్నారు, రేవంత్ రెడ్డి సీఎం మీద ఆరోపణ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐని సస్పెండ్ చేశారు. ఎస్ఐ ఏం పాపం చేశాడు? ఆయన బలహీన వర్గాల బిడ్డ అయి ఉంటాడు. ఇక్కడ ఉన్నటువంటి ఆయన పేరు ఏం పేరు, రెడ్డి గారంట. సీఎం మీద కదా చర్యలు తీసుకోవాల్సింది మీరు. కాబట్టి వాళ్ళని ప్రధానంగా చంపడానికి కారణం రేవంత్ రెడ్డి పోలీసుల నిర్లక్ష్యమే. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమే బ్రదర్. ఇది 100-200% ఈ రేవంత్ రెడ్డికి సిగ్గు, శరం, ఇజ్జత్, మానం ఏమైనా ఉంటే కనుక నువ్వు రాజీనామా చేయి రేవంత్ రెడ్డి. నీ మనవాడికి వేడివేడి పూరీలు వేసుకోవడానికి టైం ఉంటుంది. ఆ చిన్న పిల్లలు వాళ్ళ నాయనమ్మ ఏడుస్తూ ఉంది. చిన్న పిల్లలు నచ్చకపోతే విడాకులు తీసుకొని వాళ్ళ మా బతుకు మేము బతుకుతాం కా బిడ్డ, వాడిని వాడు బతుకోవచ్చు కావాలంటుంది వాళ్ళ నాయనమ్మ. నీకు మాత్రమే ఉంటారా మన వాళ్ళు ఇంట్లో? వాళ్ళకు ఉండరా? వాళ్ళు ఆడుకోవద్దా? నీది మాత్రం కుటుంబమా, వాళ్ళది కాదా? కాబట్టి 100-200% ఇది ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఇవన్నీ హత్యలు తమ్ముడు. ప్రభుత్వాన్ని పూర్తి బాధ్యత వహించాలి.